మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలని మీకు శుభం కలుగునుగాక. అందరికీ వందనాలు. ఈ శుభవేళ పరిశుద్ధ గ్రంథంలో వాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ప్రతిరోజు మనం వింటున్న ఈ మాటలు మన ప్రాణ ఆత్మ దేహాలకు క్షేమానికి కారణం. పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. అదేమిటో తెలుసురా? దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును, దీనుడు నిరాధారులు అతడు విడిపించును, నిరుపేదల యందును బేదల యందును అతడు కనికరించును. కీర్తనకారు రాసిన 72వ కీర్తనలో 12వ వాక్యంలో నీ కొరకు నా కొరకు దేవుడి వాగ్దానాన్ని వాక్యాన్ని రాసిపెట్టి మనతోనే మాట్లాడుతున్నాడు. రాయబడిన మాట ఏమిటంటే, దరిద్రులు మొర్రబెడితే వారిని విడిపిస్తాడు. దీనులను నిరాధారంగా కొంతమంది బ్రతుకుతారుగా. మనకు తెలిసినంత వరకు వాళ్ళకి ఏ ఆధారం ఉండదు. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఆధారం లేక బ్రతుకుతుంటారు. కొంతమందికి ఆస్తియో, కొంతమందికి డబ్బు, కొన్నిసార్లు బంధువులు, కొన్నిసార్లు బలము బలగము ఆధారంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఇవేమీ లేకుండా ఏ రోజుకు ఆ రోజు దినం గడిస్తే బాగున్నంత గడగడలాడుతున్న జీవితాలు జీవించే వ్యక్తులు లేకపోలేదు. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? ఎవరిని ఆయన విడిచిపెట్టేవాడు కాక ఆయన కనుదృష్టట ఆయన సృష్టి మీద, అంటే ఆయన కలుగు చేసిన మనుషులందరి మీద నిలుపుతాడు. నిలిపి ఆ తర్వాత ఆయన చేయగలిగిన బలమైన కార్యాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటే అక్కడ రాసిన మాట ఏమిటో తెలుసా? దరిద్రులు మొర్ర పెట్టగానే ఆలకిస్తాడు, ఆ దరిద్రుల మొర్ర వైపు తిరుగుతాడు. రెండవది, ఆధారం లేని వారికి ఆయన నేనున్నాను అని విడిపించి నిలబెట్టగలిగినవాడు. ఈరోజు ఒక క్షణం ఆగి ఆలకించండి. కొన్నిసార్లు మనకి ఎవ్వరూ లేదని కలవరపడతాం. మన జీవితం అంతా అయిపోయిందని వ్యధ చెందుతాం. ఇంతే నా రాతని కృంగిపోతాంగా. నీ కొరకే, నా కొరకే, మన కొరకే ఈ వాక్యం రాయబడింది. నిన్ను నిలబెట్టేవాడు, ఆశ్రయదుర్గంగా ఉండేవాడు ఉన్నాడు అని చెబుతూ, అన్నిటికంటే ఎక్కడ నిరుపేదలున్నా, ఎక్కడ పేదలున్నా వారినటైన కనికరిస్తాడట. ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతాను. అదేమిటంటే, నా దేవుడు కనికరించే దేవుడు. ఈ 2 వచనాలు చదువుతుంటే ఈ కోవకు చెందినవాడు భూమి మీద ఎక్కువే కనపడతారుగా. కొన్నిసార్లు మనం కూడా ఈ వర్గంలోనే ఉంటాంగా. ఆధారం లేని వ్యక్తులుగా కొనసాగుతాం, దీనులుగా ఉంటాం. కొన్నిసార్లు మనం దీనత్వంలోని మొర్రపెట్టే గుంపులో ఉంటాం. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? తప్పక వారి పట్ల కార్యం చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఆయన వారిని కనికరించి బేదల ప్రాణమును అతడు రక్షించును. అంటే ఒకటి విమోచిస్తాడు, రెండవది రక్షిస్తాడు, మూడవది తోడై ఉంటాడు, నాలుగవది నేనున్నాను అని అభయం ఇస్తాడు. ఈ రోజున అట్టి అభయం లేక వారిని వీరిని నమ్ముకుని మన జీవితంలో ఎన్నిసార్లు జారిపడ్డాం, ఎన్నిసార్లు కృంగిపోయాం. ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు బహు తేటగా మాట్లాడుతున్న ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా, విసిగిపోయినా, వేసారిపోయినా, పరిస్థితులు చేజారిపోయినా, బ్రతికంతా దౌర్భాగ్యం దుర్భరంగా ఉన్నా ఏమీ కంగారు పడవాకండి. అతడు మనకున్నాడు. అతని పేరు నజరేయుడైన యేసు. ఆయన ఎవరు అంటే, మొర్ర పెట్టేవారి వైపు తిరగగలిగిన వాడు, అయ్యా అని పిలిస్తే ఆలకించగలిగిన వాడు, తన శరణు వేడిన వాళ్ళని త్రోసివేయకుండా హక్కును చేర్చుకునేవాడు. మరి ఈరోజు ఇంత సహాయం చేసి మన మీద అంత మనసు నిలిపి, ఎంత దృష్టి నిలిపి కార్యాలు చేసే దేవుడు ఉండగా సమస్యలను నువ్వు ఎందుకు మగ్గిపోవాలి? కన్నీడలో నువ్వు ఎందుకు కాపురం చేయాలి? నీ జీవితంలో ఆయన వైపు తిరగడం, బ్రతిమలాటం అని ఒక్క పని చేస్తే మిగతావన్నీ ఆయన చేయగలుగుతాడుగా. ఒక సేవకుడిగా బ్రతిమలాడుతూ దండం పెడి చెబుతున్నా, మీ కమ్మిన కారు మేఘాలకు ముగింపు కలగబోతుంది. మీ కన్నీళ్లకు అడ్డు వేయబడుతుంది. జీవితంలో చీకటి కోణంలో మీకు వెలుగు కలగబోతుంది. వీటన్నిటికీ మీరు ఆయన దగ్గరకు రావడం కాదు, ఆయనే మీ దగ్గరకు వస్తాడు. ఆయన వేడుకుంటే చాలు, పిలిస్తే చాలు, వచ్చి అంత పని చేసి నేను రక్షించి విమోచిస్తాడు. మరి విడుదల పొందుతావా? నా శాపం, నా రాత, నా కర్మ అనుకుంటే అక్కడే సాగిపోతావా? ఎందుకో ఈ మాటలు విన్నాక అవకాశం ఉన్న ఈ అవకాశాన్ని జారవేడవకుండా యేసు వైపు తిరిగి నిరాధారుణయ్యా అని చెప్పు, నిరాశలో ఉన్నానయ్యా అని అడుగు.
నన్ను విమోచించమని కేకబెట్టు, మీ కొరకు నేను ఒక సేవకుడిగా ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు, వందనాలయ్యా. అపారమైన ఈ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునుగాక. దీవెన, నెమ్మది, క్షేమం, అనుకూల కార్యం జరిగించి మీరు మహిమ పొందాలని అటు ఘనకార్యం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ పేరు పేరున బిడ్డలను, కుటుంబాన్ని, కలిగిన సంస్థాన్ని, వాళ్ళ సంక్షేమాన్ని కోరి ప్రార్థిస్తుండగా కార్యాన్ని చేసి మేలు దీవెనతో నింపి అందరి మీద చేతులుంచి మేలు చేయండి. రక్షణ భాగ్యం కలుగచేయండి. మీరు మహిమ పొంది దీవించి మేలు చేయమని యేసు పేరట వేడుతున్నాం తండ్రి. ఆమేన్.